హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు తీసిన వీడియో అన్నమాట. మార్నింగ్ నుంచి వీడియో అయితే ఏం తీయలేదండి. టైం వచ్చేసి 1 ఏమో అయింది. ఇంకా అమ్మ వాళ్ళైతే మార్నింగ్ గుడికైతే వెళ్ళేసి మా ఇంటికైతే వచ్చిందనమాట. కొంతసేపు ఉండేసి ఇంకా అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత మేమైతే నెల్లూరుకి వెళ్ళామండి. ఇంకా పెళ్లి రోజు చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అమ్మ అనుకుంటూ ఉంది. పెళ్లి రోజు కోటప్పకొండకు వెళ్ళాలి, అక్కడ అభిషేకం చేపియాలి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ ఉండింది. ఇంకా సడన్గా తనకైతే హెల్త్ బాగాలేకుండా వచ్చిందనమాట. అందుకని డ్రాప్ అయిపోయాము. వాళ్ళకైతే ఇప్పుడు ఇది 30 సంవత్సరాలు పూర్తయిపోయి 31వ సంవత్సరం వచ్చిందనమాట. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు పెళ్లి రోజు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేసుకోలేదు అంటే వాళ్ళు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కొడుకు 8 మంత్స్ అనమాట. ఇంకా ఆ రోజు చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి అయితే పెళ్లి రోజు చేసుకోకుండా, ఎంతైనా కొడుకు కదండి, చనిపోయిన రోజు కదా, ఇంకా వాళ్ళకి ఏం సంతోషం ఉంటుంది చెప్పండి. ఇంక ఈ రోజు కూడా అంటే పెళ్లి రోజు కూడా గుడికెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ అంటుంది, అదే కొడుకున్నుంటే మాకు ఇప్పుడు పెద్దోడైపోయిండేవాడు, పెళ్లి చేయాల్సి వచ్చుండేది, మాకు అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండేవాడు అని చెప్పేసి మార్నింగ్ కూడా బాధపడిందనమాట. ఎంతైనా కొడుకు అంటే అదొక వారసత్వం కదండి. మన ఇంటి పేరు అనేది తను అంటే నెక్స్ట్ జనరేషన్ అలా ఉంటుంది. కానీ ఆడపిల్ల తక్కువ అని నేనేం చెప్పట్లేదు, కానీ మనతో వాళ్ళ ఇంటి పేరు అనేది ఆగిపోతుంది కదా. ఎవరికైనా ఒక బాబు ఒక పాప ఉంటే ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకేమో ఇప్పుడు కొడుకు లేడే అని చెప్పేసి బాధ, నాకేమో ఒక కూతురు ఉంటే బాగుండేది, నాకేమో ఇద్దరు అబ్బాయిలే పుట్టారు అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. మనం ఏం చేయలేమండి, దేవుడు ఎవరిస్తే వాళ్ళనే కదా, మన చేతుల్లో ఏమీ ఉండదు. ఇంకా మేమైతే సరే వాళ్ళు పెళ్లి రోజు చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నెల్లూరుకి వెళ్ళేసి ఒక జత బట్టలు అయితే తీసుకుని వచ్చామండి. ఇంకా గిఫ్ట్స్ అవన్నీ ఏం తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చిన అక్కడ పెట్టేసుకుంటారు, ఇంకా బట్టలు అయితే వేసుకుంటారు కదా. ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చే అంటే అంత టైము లేదు, అసలు ఆలోచించుకోలేదన్నమాట. ఇంకా మా అమ్మనైతే ఇంటికి పంపించేసి ఇంకా మేమైతే నెల్లూరుకి వచ్చి బట్టలు తీసుకొని ఇంక వస్తూ కేక్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా 4 అలా అయిపోయింది కదా, ఇంకా ఒకటేసారి తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి జస్ట్ ఒక 1/2 kg అలా తీసుకొచ్చామన్నమాట. మా నాన్న అది కూడా వద్దన్నాడు. అంటే లాస్ట్లో ఎందుకు తెచ్చారు, మేమేమన్నా చిన్నపిల్లకాయలమా పెళ్లి రోజు చేసుకోవడానికి, ఎందుకు తెచ్చావు నువ్వు ఇవన్నీ అని చెప్పేసి అన్నారనమాట. ఇంక మేమైతే సరే వాళ్ళు ఇన్ని రోజులకి చేసుకుంటున్నారు కదా, ఏదో చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా కేక్ అవంతా తీసుకొని మా చింటూ అయితే పానీపూరి కావాలన్నాడండి. లోకి అయితే లేడనమాట, మా అమ్మతోటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా వాడిని వదిలిపెట్టేసి మేము ముగ్గురం అయితే స్కూటీ వేసుకుని నెల్లూరుకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే ముగ్గురం పానీపూరి అయితే తింటున్నాం అన్నమాట. అడగడం మర్చిపోయానండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసినప్పుడే అడుగుతాను, ఇంకా మాటల్లో పడి అడగడం మర్చిపోయాను అనమాట. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకెందుకు మా అమ్మ వాళ్ళంటే అంత ఇష్టము అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి పెళ్లి కాకముందు లవర్ ఎంత ప్రేమించినా పెళ్ళైన తర్వాత మన మీద మన భర్త చూపించే బాధ్యత వల్లే మనం మారిపోతాము. అలాగే మన మీద ఎవరైతే ఎక్కువ బాధ్యతగా ఉంటారో వాళ్ళ మీదే మనకి ఎక్కువ ప్రేమ కానీ వాళ్ళ ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాము. అంటే నాకు తెలిసింది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో. వాళ్ళు చూపించే మా మీద బాధ్యతకి అసలు మేము అలా కనెక్ట్ అయిపోతున్నాం అన్నమాట. అది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, కానీ మా అమ్మ వాళ్ళ గురించే నేను చెప్తున్నాను కాబట్టి నేను ఎవరిని ఏమీ అందలుచుకోవట్లేదు, వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ వయసులో కూడా ఏ బాధ్యతలు వాళ్ళకి లేవండి. ఒకరికి పెళ్లి చేయాలనో లేకపోతే ఒకరికి కాన్పులు చేయాలనో ఏమీ లేవు. వాళ్ళిద్దరే ఉన్నారు, ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి ఇల్లు, ఏదో
బతకడానికి పొలము అంతా ఉందన్నమాట. కానీ ఈ వయసులో కూడా వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు అంటే నా కోసం, నా పిల్లల కోసం అన్నమాట. అన్నీ ఉన్నా కూడా ఏదో చేయాలి, ఎంతో కొంత మిగిలిచ్చాలి, పిల్లల కోసం వండించాలి అని చెప్పేసి వాళ్ళు పాకులాట. నాకేదన్నా బాధ వచ్చింది అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది వాళ్ళే అనమాట. నేను చాలా విషయాలు అయితే వాళ్ళకి చెప్పనండి, ఎందుకు వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి చాలా వరకు చెప్పనన్నమాట. మా అమ్మకు కూడా చాలా విషయాలు చెప్పను నేను. కానీ నేను చెప్పకపోయినా వాళ్ళు నా బాధ అర్థం చేసుకుంటారు. అంటే పైకి చెప్పకపోయినా మీరంటే మాకు ఇష్టం, మీరంటే మాకు అభిమానం, మీరే మాకు అని వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అయితే మా కోసమే ప్రతిదీ వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రతిదీ మా కోసం, మా పిల్లల కోసం, రేపటి కోసం, మా భవిష్యత్తు కోసం ఎత్తిపెడుతున్నారనమాట. ఈరోజు మాకు ఆ పొలం మీకు నెక్స్ట్ వ్లాగ్లో కూడా చూపిస్తాను. ఆ పొలం మిగిలింది అంటే మా అమ్మ నాన్న కష్టం మీదే. చాలామంది ఏదో చిన్న బాధ వచ్చిందనే, ఇప్పుడు ఈవెన్ నేనైనా సరే చిన్న బాధ వచ్చిందనే తట్టుకోలేక అమ్మేస్తూ ఉంటామండి. కానీ వాళ్ళు అమ్మకుండా అలానే ఈ రోజుకి మాకు ఎత్తిపెట్టున్నారనమాట. వాళ్ళు ఎన్నో కోట్లు నాకు సంపాదించి ఇచ్చారని నేను గర్వంగా ఏం చెప్పట్లేదండి. అది రూపాయి అయినా సరే మిగిలిచ్చి మన కోసం అక్కడ ఎత్తిపెట్టి ఉన్నారు అంటే అది కూడా లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ అనమాట. వాళ్ళు ఇచ్చే రూపాయి కానీ అది ఎక్కువైనా కానీ అది కూడా లేని వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడి మిగిలిచ్చారా అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటానండి, మన కాడికి ఎక్కువ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. అప్పుడు మనం సంతోషంగా అస్సలు ఉండలేము. మన కాడికి మనకంటే లేని వాళ్ళని చూసే మనం తృప్తి పడాలన్నమాట. అప్పుడే మనం తృప్తిగా జీవిస్తాము. సరేలే, నాకు ఇదైనా ఉంది కదా, ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు అని చెప్పేసి ఏ రోజైతే మనం అనుకుంటామో ఆ రోజైతే మనం తృప్తిగా నిద్రపోతాము. నేను ఎవరినో ఏదో అనాలనో లేకపోతే మా అమ్మ వాళ్ళు గొప్ప వాళ్ళనో నేను చెప్పట్లేదండి. నా ఫీలింగ్ నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందరూ ఇలానే ఉండాలి అని అయితే నేను అనట్లేదు, కానీ వాళ్ళు నా కోసం అన్నిటినీ వదిలిపెట్టుకొని కష్టపడుతున్నారు అనేవి మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా ఇంట్లో పనంతా చేసేసుకొని మా నాన్న అయితే 10 రోజుల నుంచి చెప్తూ ఉన్నాడండి, ఎప్పుడో నారా తీసినప్పుడు వచ్చావు, వెళ్ళి చూసి వచ్చావా అంటే, నేను తర్వాత కలుపు తీయడానికి వెళ్ళాను కదా, తర్వాత నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది, ఇంకప్పటి నుంచి నేను వెళ్ళలేదన్నమాట. అప్పుడంటే మా నాన్నకు కొంచెం కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉండింది, ఇంక అందుకని నేను మా వారైతే వెళ్ళి నారాతంతా వేయించేసి వచ్చాము. తర్వాత తనకి కొంచెం బాగైపోయింది, తనే వెళ్ళి అన్నీ చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళలేదండి. ఇంకా చెప్తూ ఉన్నాడు, వెళ్ళి ఒకసారి చూసిరా అని చెప్పేసి. ఎందుకంటే పొలం బాగా పండింది, నేను చూడు ఎంత బాగా చేశాను అని చెప్పేసి సంతోషం అన్నమాట. ఇంకా సరేలే వెళ్ళి చూసొద్దాము అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళే దారిలో వెళ్ళామన్నమాట. చాలా బాగా పండింది. దీన్ని పండించడానికి చాలా కష్టపడ్డాడండి. అంటే మనం చేస్తే తప్ప ఆ కష్టం మనకు తెలియదు అని అంటారు కదా, నేను కూడా వస్తూ పోతూ ఉన్నాను కాబట్టి తను ఎంత కష్టపడింది నాకైతే తెలుస్తుందన్నమాట. ఇంక ఫ్యూచర్లో కూడా మేము చేయాలి అనుకుంటున్నాము, అప్పుడు ఇంకా కష్టం తెలుస్తుంది మాకు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ హాయ్ అండి. టైం వచ్చేసి 6 అలా అయిందనమాట. మేమైతే మధ్యాహ్నం నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళి మా అమ్మ వాళ్ళకైతే బట్టలు అయితే తీసుకొచ్చామండి. ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేపియాలి. మా లోకి అయితే లేడనమాట. మార్నింగ్ అమ్మ వచ్చింది, గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఇటైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళతోటే లోకి కూడా వెళ్ళాడు. ఇంకా మేము ముగ్గురం అయితే నెల్లూరుకి వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నమాట. ఏంది మాట్లాడతా, వాటర్ బాల్స్. ఇంకా అమ్మ వాళ్ళది ఇదైతే 23rd యానివర్సరీ అంట. ఫస్ట్ అంటే పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అయితే చేసుకున్నారు. తర్వాత ఆ సంవత్సరమే మా అన్న అంటే ఫస్ట్ బాబు చనిపోయాడు. అంటే నెలలు తక్కువయ్యి ఆ రోజే చనిపోయాడు అనమాట. అందుకని వాళ్ళకి ఎలాగైనా కొడుకు కదా, కొడుకు చనిపోయాడన్న బాధ ఇన్ని రోజులు అస్సలు చేసుకోలేదు. ఏమో ఈ సంవత్సరం చేసుకోవాలి అని చెప్పేసి మా అమ్మ అనుకుంటూ ఉంది. ఈరోజు కోటప్పకొండకి వెళ్దాం అనుకున్నాము.
అంటే పెళ్లి రోజు వెళ్ళి అభిషేకం చేపియాలి అని చెప్పేసి అడిగింది. సరేలే వెళ్దాము అనుకున్నాం కానీ కుదరలేదన్నమాట. ఇంకా కోతలు కోస్తే వడ్లు కూడా పండిపోయాయండి. ఇంకొక 10-15 రోజుల్లో అయితే కోతకు వచ్చేస్తుంది. ఇంకా కట్ చేసేసిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే దగ్గరలో గండవరం శివాలయంకి అయితే వెళ్ళి అభిషేకం అయితే చేపించుకొని, అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఇక్కడికి వచ్చిందనమాట. ఇంకా నేనే బిర్యానీ అలాగే మటన్ కర్రీ రొయ్యలు వేపుడు చేసేసి అమ్మ ఇక్కడే తినేసింది. నాన్నకైతే ఎత్తుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే వాళ్ళకి తెలీదు మేము కేక్ తెస్తాము అని. ఇంకా వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత చేసుకున్నారు కదా అని చెప్పేసి మేమే అనుకున్నాం అనమాట. చిన్న కేకే ఒక 1/2 kg ఏమో తెచ్చాము. ఇంకా అది కూడా మా నాన్న చూసాడంటే ఎందుకు మేమేమన్నా చిన్నపిల్లకాయలమా అని చెప్పేసి అరుస్తాడనమాట. ఏదో కోపిద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చాను. ఈరోజు కూడా మార్నింగ్ అంటూ ఉంది అదే కొడుకుంటే ఈ రోజుకి 23 సంవత్సరాలు వచ్చుండేది. అంటే 1 year తగ్గిన 22 అయితే వచ్చుండే అన్నమాట. పెళ్ళి వయసు వచ్చుండేది అని చెప్పేసి మా అమ్మ అయితే మార్నింగ్ బాధపడుతూ ఉంది. అంతే కదా, ఎంతైనా ఎంతమంది ఉన్నా కొడుకు అనే ఆ రిలేషన్షిప్ వేరే ఉంటుంది. వాళ్ళకి అదొక బాధ అనమాట. నేనున్నా వాళ్ళు ఉంటే బాగుండేది. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. నాకు కూడా ఒక తోడు అనేది ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు తదనంతరం నాకంటూ పుట్టిల్లు అన్నో చెల్లెలో ఎవరన్నా ఉంటే నాకు బాగుండేది. కానీ ఏం చేస్తాం, వాళ్ళకి నేను నాకు వాళ్ళు అలా మిగిలిపోయామన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. క్లిప్ అనేది రివర్స్ అయిందనమాట. ఇంటి దగ్గర మాట్లాడేసి నేను ఇంకా పొలం అయితే వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాయండి. ఇంకా అమ్మకైతే హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి బయట అయితే వాకిలి అంతా చిమ్ముతున్నాను. బాగుంటే నన్ను అస్సలు చిమ్మనివ్వదన్నమాట. మిగిలితే ఏం తీస్తావు? ఏదో ఒకటి చెప్పు. చింటమ్మా గమ్మండి, నాకు వద్దులే, నాకు వద్దు. సరే నా డబ్బులకి అమ్మకి ఏమంటే తీస్తావు? పంటలు పండుతా కదా, మిగిలితే చెప్పు. మిగిలితే 30 సంవత్సరాలు అయిపోయింది కదా, చెప్పు. సరే ఒకటి ఏదో వంటలు చెప్పుకో. హ్యాపీ 30th యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. 30వ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. యానివర్సరీ జేజేలు చిట్టి పాపాలు. నాన్న కాల్ చూడు. దో పూత పాట వచ్చేసారా? నీ పెట్టరా రాజేశ్వర ఇందమ్మా రాదే నేను వస్తా, నేను తీస్తాను. వాళ్ళకి పెట్టు. ఏం కాదే కాయమ్మా చేసుకో. అది బాబా నీకు లోకి అంటే ఇష్టం, చింటి అంటే ఇష్టం? అబ్బా ఇప్పుడు మాట్లాడాలి, నెక్స్ట్ బీట్ లేయాలా? ఏ కథ ఎక్కువదలాగా కుక్క వాడిని చెట్లు దిక్కు ఎక్కువది కాబట్టి రేపు సోమవారం కదా, తాత తిండే కదా. బాధపడ్డా నా పెద్ద మనోడా? చిన్న మనోడంటే ఇష్టం, పెద్ద మనోడంటే అభిమానం. ఏం చెప్పు? ఎవరో చెప్పు. హలో దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకొని పట్టుకొని ఎడు పెట్టు. నీకు ఎవరంటే ఇష్టం అని మైక్ లో అడిగి తర్వాత అటు పెట్టు. నువ్వు నీకు ఎవరంటే ఇష్టం వినిపిలేదా? హలో నీకు ఎవరంటే ఇష్టం? రాలే సౌండా? రాదులే, అదే సౌండ్. నీకు ఎవరంటే ఇష్టం? నాకు ఇంటికాడ తర్వాత కదా నువ్వా? నీకు ఇస్తే ఓడే కదా పెద్దవాళ్ళడా? చెప్పు.
చెప్పేలా ఇంటికాడ తర్వాత నువ్వు చిన్నగా మాట్లాడు మైక్ లైన్ పడలా హలో ఇంటికాడ తర్వాత నువ్వు లోగా అంతే ఆహా నీకు ఎవరు ఇష్టము ఎవరు ఇష్టం ఇద్దరు ఇష్టమే నీకెవరా ఇట్రా ఇట్రా అది రాదు అంత ఫైర్ రాదు రెండు అమ్మా ఎత్తు అది ఎత్తి పైన పెట్టు అది ఎత్తి పైన పెట్టు నీకు ఎవరంటే అయ్యా ఇష్టం నీకు అంటే మీ అమ్మమ్మ అంటే ఇష్టం లేదా? మా ఇంటికి పెద్దోడు కాబట్టి ముందేవుడు తర్వాత చిన్న మానవుడు అంటే ఇష్టం అబ్బా ఉబ్బిపోయింది ఇప్పుడు. అయ్యిందా? చూసే. నీకెవరంటే ఇష్టం అది చెప్పు నాకు మా అమ్మ మా అమ్మ ఇష్టం అమ్మమ్మ తాత అంటే ఇష్టం. సరేనా రవి తాత ఇష్టమా నేను ఇష్టమా చెప్పు అది చెప్పు నువ్వు రా తాత ఆ? నువ్వు అట్టే చెప్తా రఘు తాత చెప్పు. బాయ్ మాట్లాడిపోయి బీట్ స్టార్ట్ చేయి వాళ్ళంటే అడిగారంట మీకంటే ఎవరంటే ఇష్టం అంటే చెప్పు. అంటే ఎవరంటే డాన్స్ స్టార్ట్ చేయి హలో ఓకే మీకంటే ఎవరంటే ఇష్టమా? నాకు మా అమ్మ మా అమ్మ ఇష్టం ఫ్యామిలీలో నీకు రాచింటా నీకమ్మా ఎవరు చెప్తాడులే నిజం ఎవరు చెప్తారు నువ్వు కానీ కానీ ఆప్షన్స్ ఏంటి ఆ, ఎవరంటే ఇష్టం అమ్మమ్మ తాత నేను నాన్న ఒకసారి చెప్పు నానమ్మ తాత ఒకసారి చెప్పు చెప్పిల్లా నేను నాన్న అమ్మమ్మ తాత నాయనమ్మ తాత నాన్న నాన్న ఒక్కడే ఇంకెవ్వరులే ఇంకెవ్వరు ఇష్టంలే. అంతే వీళ్ళు లోకికి నాకు కూడా 1000 రూపాయలు అయ్యా ఇష్టమా ఎంతో అవుతారా 1000 రూపాయలు హాయ్ చెప్పండి హాయ్ 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 అటనా సరే ఇంక ఇక్కడ అన్నీ రియల్ వాయిసే పెట్టేస్తానండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదన్నమాట. అన్నీ ఫన్నీగానే మీరు కూడా వింటారు అని చెప్పేసి పెట్టానన్నమాట. ఇంకా మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకెందుకంటే వాళ్ళకి మేమే కదా, మా ఆయన్ని కూడా ఒక కొడుకులాగే చూస్తాడనమాట. కొడుకులాగా ఏందండి కొడుకే. ఇంకా అన్నీ మా వారు కూడా అంత స్వతంత్రంగానే ఏదైనా అక్కడి నుంచి తెచ్చుకుంటాడు. అందుకే మేము వాళ్ళకి చిన్నగా ఇలా సంతోషాన్ని అయితే ఇచ్చామన్నమాట. అదే వాళ్ళకి కొడుకుంటే మనం ఈరోజు వెళ్ళి ఏదైనా స్వతంత్రంగా ఉండేదానికి నాకైతే ఖచ్చితంగా ఉండేదేమో కాదు. ఒక్కోసారి అనిపిస్తుంది నా కోసమే ఇలా ఉన్నారేమో అని, ఒక్కోసారేమో బాధ అనిపిస్తుంది అనమాట. నాకు అన్న తమ్ముడో లేకపోతే ఒక చెల్లో ఉండుంటే నా పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చినప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి పెదమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే మావయ్య ఇంటికి అలా వెళ్ళే వాళ్ళేమో. ఎవరూ లేరే, వాళ్ళు ఉన్నంతకాలం పుట్టిల్లు అనేది ఉంటుంది. తర్వాత అయితే ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక్కోసారి బాధ వేసినా మనం చేయలేము. సరేలే అప్పటికి నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. ఇప్పటికే మా చింటమ్మ అన్నిటికీ నాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నాడనమాట. మా వారు ఎక్కడికైనా వెళ్ళినా చేసినా తోడుగా అన్నీ తెలిసి ఒక దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చుకోవడానికైనా నాకు తోడుగా వస్తున్నాడనమాట. సరేలే ఎలాగో లేని వాళ్ళ కోసం మనం బాధపడే కంటే ఉన్నదే మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నాకు నేనే ఒక్కోసారి బాధపడ్డా కూడా ధైర్యం చెప్పుకొని ముందుకైతే మనం వెళ్ళాలి కదండి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా వాళ్ళే నాకు తమ్ముళ్ళు అన్నలు కొడుకు అంతా వాళ్ళే అన్నమాట. ఆ విషయం తలుచుకుంటేనే నాకైతే ఏడుపు వచ్చేస్తుందండి, ఎవరూ లేరే అని చెప్పేసి. కానీ మనం ఏం చేయలేము. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.